అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే పాలక్ రైస్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇలా హెల్తీగా పాలక్ రైస్ చేస్తున్నాను. ముందుగా దీంట్లో మనం ఆలు, ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, పాలకూర వేసుకుని ఫ్రై చేసుకుందాం. వేసుకొని దీంట్లో కొద్దిగా అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుందాం. తర్వాత నేను అన్ని వెజిటేబుల్స్ వేసేసి ఫ్రై చేస్తాను. అన్ని వెజిటేబుల్స్ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇది మనకి ఎంతో హెల్తీగా అన్ని వెజిటేబుల్స్ ఒకేసారి మనం తినచ్చు. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. పాలకూర ఫ్రై, పప్పు కాకుండా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కూడా మనం ట్రై చేస్తూ ఉంటే అప్పుడప్పుడు మనకి నోటికి చాలా టేస్ట్గా అనిపిస్తుంది. సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేయడం వల్ల మనకి ముక్కలన్నీ కూడా తొందరగా ఉడికిపోతాయి, మగ్గుతాయి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. దీంట్లో ఇప్పుడు ఎగ్ వేసుకుందాం. నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను, ఒక ఎగ్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఎన్ని కావాలని అన్ని వేసుకోవచ్చు. వేసి ఇలా ఎగ్ అంతా ఫ్రై చేసుకుందాం, పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ ఇంట్లో కారం వేసుకొని మనం రైస్ వేసుకుంటే పాలక్ రైస్ రెడీ అయిపోతుంది. కారం వేసి బాగా ఫ్రై చేసుకుందాం. నేను సోయా సాస్, వెనిగర్ కూడా వేస్తాను. ఎందుకంటే కూరగాయలు అవి కూడా పచ్చి స్మెల్ కొంచెం పోయేవరకు. ఫ్రైడ్ రైస్ కదా, ఇవన్నీ వేసుకుంటే మనం ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్ ఉంటుంది. రైస్ వేసాను. ఇప్పుడంతా మిక్స్ చేసుకుందాం రైస్ పట్టేలా. పాలక్ రైస్ రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది. రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.